కొబ్బరి కూరే ప్లేట్ తోటి సొరకాయని మనం కోరుకొని 4 రకాల టిఫిన్లు చేయొచ్చు అనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సొరకాయ కోరుకొని అవసరం లేని నీరు తీసేసుకోవాలి. తీసేసుకోవడం అంటే పడేయద్దు, పక్కకు పెట్టుకుందాం. అవసరాన్ని బట్టి మళ్ళీ ఆ నీళ్ళు మనం పోసుకోవచ్చు అనమాట. కొద్దిగా శనగపప్పు నానబెట్టుకొని ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక దీంట్లో వేసుకుంటే పొడి కారం ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి కారం ఉప్పు వేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి కారం ఉప్పు లేదా పొడి కారం ఉప్పు. ఇప్పుడు నేను పొడి కారంతో చేస్తున్నాను, పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను, రెండూ చేస్తున్నాను. ఇట్లా తర్వాత ఉప్పు పచ్చిమిర్చి కారం వేసా కదా. దీనికి తగ్గట్టుగా పిండి, బియ్యం పిండి అనమాట. ఓన్లీ బియ్యం పిండి మాత్రం. ఇలా వచ్చింది. కొంచెం పిండి కలుపుదాం. అంటే పిండి ఎక్కువ పోస్తేనేమో కొంచెం కరకరలాడే విధంగా వస్తాయి, పిండి తక్కువ ఉంటేనేమో కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టేసుకుందాం. స్మార్ట్ టచ్ ఇచ్చుకోవాలి. స్మార్ట్ టచ్ ఇచ్చుకుంటూ ఆయిల్ వేసుకున్నాం కదా అడుగున, సో అతుక్కోదు, కానీ స్మార్ట్ టచ్ ఇచ్చుకుంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఒక హోల్స్ అన్నట్టు కొంచెం హీట్ పైకి రావడం కోసం, లోపల కూడా మాడకుండా ఉంటుంది. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేద్దాం. తీసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎర్రగా కూడా వేయించుకోవచ్చు, కావాలంటే తొందరగా కూడా తీసేసుకోవచ్చు. ఇది ఎర్ర కారం, ఇది పొడి కారం కదా ఫ్రెండ్స్, అందుకే రెడ్ కలర్ వచ్చింది. దీన్ని కొంచెం మందంగా గారెలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకటి తీసినాక ఒకటి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టిఫిన్లు ఫ్రెండ్స్. మనం ఆయిల్ ఫుడ్ తినలేము, మనకు ఆయిల్ ఫుడ్ పడదు అట్లా అనుకునే వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. పెనం మీదైనా వేడి చేసుకోవచ్చు, లేదా ఇట్లా నూనె లేకుండా కొంచెం ఒక చెంచా నూనె వేసేసుకొని, తప్పాల చెక్క అంటారు లేదా సర్వపిండి అంటారు, ఇట్లా అన్నమాట. ఇట్లా సర్వపిండి కొంచెమే నూనెతోటి ఇది చేసుకుంటాం. ఇంకా తక్కువ నూనె కావాలి అనుకుంటే ఇట్లా పెనం మీద
ఇక పెనం మీద అయితే మనం చాలా తక్కువ నూనె పడుతుంది, కొంచెం దానికైనా ఒక చెంచా నూనె పడుతుంది, కానీ దీనికి అది కూడా పట్టదు. నా మూత వేసుకుంటే పచ్చి పచ్చిగా లేకుండా లోపల చక్కగా ఉడుకుతుంది అనమాట. ఫ్రెండ్స్, 4 రకాల రెసిపీస్, 4 రకాల టిఫిన్స్. ఇదేమో పెనం మీద చేసా ఫ్రెండ్స్, ఇదేమో ఫుల్ ఆయిల్లో వేసాను. తర్వాత ఇది ఫుల్ ఆయిల్లోనే కానీ ఎర్రకారం అన్నట్టు, పొడి కారం. ఓకే, ఇది పచ్చిమిర్చి కారం, ఇది ఎర్రకారం, ఇది తప్పాల చెక్క, సర్వపిండి. ఓకే, తర్వాత ఇది బూరెల్లాగా అన్నమాట, గారెలు బూరెలు అంటాం కదా ఫ్రెండ్స్, అలా. ఇది ఎర్రకారంతో, ఇది పచ్చిమిర్చి కారంతో. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చాయా ఫ్రెండ్స్? ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.